నమస్కారం జేపీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు అజీజ్ ఆధ్వర్యంలో 101వ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు. టీడీపీ కార్యాలయం మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో సంబరాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి ఘన నివాళులర్పించిన టీడీపీ నేతలు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న నాయకులు. జై ఎన్టీఆర్ అంటూ హోరెత్తిన నినాదాలు. డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 101వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల జయంతి కార్యక్రమాలను పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అనేక విప్లవాత్మక మార్పులు ఏకైక నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేశారన్నారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలన్నదే ఆయన ఆశయమన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే కార్యక్రమాలను ఆయన తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆ కార్యక్రమాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను ప్రారంభించింది. లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ వంటి వాటిని తీసుకువచ్చింది ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. ఇలా ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, వాటన్నిటినీ గత 14 ఏళ్లుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన యుగ పురుషుడని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకువచ్చింది ఎన్టీఆర్ఏనన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 101వ జయంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. కూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు, 2 రూపాయలకి కిలో బియ్యం కావచ్చు, లేదా ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకురావడం. ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే. అంతేకాకుండా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సగం హక్కు క్రియేట్ చేసింది వారే. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేక సంస్కరణలు చేశారు. ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ సంస్కరణలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణలు ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆయన యుగ పురుషుడు. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ రాట్లో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం, ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే. అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు. తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి, ఒక శతాబ్దం, ఒక
మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు, కారణ జన్ములు. ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు. తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలోనే కాదు, నిజ జీవితంలో కానీ ఆయన హీరో. పేదల పెన్నిది, వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకి కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ గారి లాగా మరో వ్యక్తి రావడం జరగదు. ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు, తెరలపైన నాటకాలు చేస్తారు, రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పుకున్నారు. అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి. ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి, హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం. భోజనం ఉండాలి, ఆహారం ఉండాలి, నీడ ఉండాలి, ఒక బట్టలు ఉండాలి. ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ. దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి. దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు. అనేక అభివృద్ధులు, సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు, విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు. ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రెజ్యూమ్లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ, రేపు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. దైవాంశ సంభూతుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. సినీ రంగమే కాదు, రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు, నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హజ్ హౌసులను ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు 101వ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో
100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ఆలినా దేశాలకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎన్టీ రామారావు గారని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. కాబోయే మంత్రి మా నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారిలో ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక ధైర్యం, అనుకున్నది సాధించాం అనేటువంటి ఒక నమ్మకం. ఆయన ఒక దైవ సంబూతుడు. నందమూరోళ్ళు ఒకరిని ప్రేమించారంటే జీవితాంతం వాళ్ళు వదలరు. ఆ ప్రేమ మనం ఎక్కడ చూసుండమేమో. ఎందుకంటే నేను చిన్నతనా నుంచి ఎన్టీఆర్ అభిమానిని. బట్ అయితే ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీలో లేనప్పుడు ఆయన అభిమానించేవాడిని. కానీ దాని తర్వాత ఫస్ట్ తెలుగుదేశంలో రావటం, ఆనవాళ్ళని ఓడించడం ఆనాటి కౌన్సిలర్గా, దాని తర్వాత ఒక రాజకీయ సుడిగుండంలో నేను ఉన్నప్పుడు నన్ను పూర్తిగా రాజకీయాల్లో తెలుగుదేశం రాజకీయాల్లో లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కాలుతో కొడితే పోయి నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో ఉన్న అనుబంధం నిజంగా చెప్పాలంటే వారు ప్రేమ పొందటమే పూర్వజన్మ సుకృతం. మా పాపకి నేను అమెరికాలో అవార్డు తీసుకుంటే నాతో మాట్లాడాడు. మళ్ళీ అమెరికాలోనే మా పాపతో మాట్లాడాడు. మొన్న మా నారాయణ సార్ ఉన్నప్పుడే ఇంట్లో మా పాపతో మాట్లాడి మా పాప పిలిచింది, మీరు రావాలని అవార్డు కంటే ఇంకోసారి వస్తాను. ఈరోజు ఈ ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా జయంతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజార్టీతో మా ప్రీతమ నాయకులు నారాయణ గారు గెలవబోతున్నారు. ఎక్కడ లేని అందం సిటీకి తేబోతున్నారు. అందుకని ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, పేదలను ఉద్ధరించిన పార్టీ. ఫస్ట్ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, పేదవాడికి వస్త్రాలు ఇవ్వాలని, పేదవాళ్ళకి 2 రూపాయలకు బియ్యం ఇవ్వాలని పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా జరిగిన విషయాలు మీకు చెబుతా. 1989లో ఫ్లైట్లో టిక్కెట్లు ఆనాడు మర్రి చెన్నారెడ్డి, రాజీవ్ గాంధీ వెళ్తున్నారు ఉత్తరప్రదేశ్కి హైదరాబాద్ నుంచి. పిసిసి ప్రెసిడెంట్ టికెట్లు ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్లు. చెన్నారెడ్డి గారిని అడిగారు, ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రాలో అని అడిగితే చెన్నారెడ్డి గారు నాకు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. అడిగితే 165 to 175 అంటే 294లో మొత్తం చెప్తే ఒకటే అన్నాయంట. అదేంటి డాక్టర్ సాబ్ అంటే ఆయన ఇంగ్లీష్ అంటుండే, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను. అదేంటి డాక్టర్ సాబ్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూస్తారు, నువ్వేమో 170 స్థానాలు వస్తాయంటున్నావు, నేను తెచ్చి చూపిస్తాను అని ఆనాడు డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఇందిరాగాంధీ 83 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పక్కన కోట్ల విజయభాస్కర్ కూర్చొని ఆనాడు ముఖ్యమంత్రి కృష్ణుడి విగ్రహం చూసి ఇందిరాగాంధీ గారు దండం పెట్టారు. అమ్మా నిజం మీరు ఆయన ఎన్టీ రామారావు అన్నారు. అప్పుడు దాకా ఆమె నిజమైన కృష్ణుడు అనుకుంటుంది. అంటే ఆయనలో ఉన్న కళ, ఏ పాత్ర పోషించినా, ఒక దుర్యోధనుడు వేషం వేసినా, కృష్ణుడు వేసినా, ఏదేసినా, ఒక దైవాన్ని వెంకటేశ్వర స్వామి వేషం వేసినా పూర్తిగా దైవంలో ఒక లీనమైపోయేటటువంటి ఆ కుటుంబ వారసుడుగా ఈరోజు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణతో ఒక సన్నిహితం ఏర్పడటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ
నా జీవితాంతం కట్టి కాలే వరకు నేను ఆయనతోటే ఉంటానని, రాజకీయంగా ఉన్నా లేకపోయినా ఆయన మనిషిగానే ఉంటానని, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, నారాయణ గారితో కలిసి నెల్లూరు అభివృద్ధిలో వారితోటి తిరిగి అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ అందరి నమస్కరిస్తున్నాను. మా దైవం ఎన్టీఆర్ గారి 101 జయంతి సందర్భంగా నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకుంటున్నాం. నిజంగా ఆయన ఒక మహానుభావుడు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థానంతో పేదవారి కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పేదవారి కోసం చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి రాజకీయ రంగం, ఉపాధి రంగం, విద్యారంగం ఇలా ఎన్నో రంగాల్లో అందరికీ మగవాళ్ళతో సమానంగా మా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నానంటే ఎన్టీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఒక అభిమానిగా రమేష్ రెడ్డి గారికి రాజకీయ రంగ ప్రవేశం చేయబట్టి ఈరోజు ఇంత స్థానం మాకు కలిగించడం జరిగింది. ఆయన ఒక మహానుభావుడు. ఆయన రాజకీయాలే కాకుండా మా కుటుంబానికి కూడా ఒక గుర్తింపు ఉన్న ఒక ఆత్మీయుడు, ఒక దేవుడిలాగా కొలుస్తున్నాం. అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు రోజే మా పాప పుట్టడం కూడా జరిగింది. ఆ పాపకు కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. సో ఇంతటి అనుబంధం మాకు కలగడం, ఆయన బాటలోనే ఈరోజు మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి, ఇటు ఎన్టీఆర్ గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా ఉంటూ తెలుగు